ఎంతోమంది వారి జీవితంలో ఈ తరాల బంధకాలు ఉన్నాయా అని పరీక్షించుకోవటానికి సింపుల్. నీ కుటుంబంలో ఇంకా చేతబడి కార్యాలు, ఈరోజు క్రైస్తవత్వం ఎలా ఉందంటే ఎంతో బాధకరం. చేతబడులే లేవు, ఫూలిష్నెస్. దేవుని వాక్యం చెప్తుంది ఉందని. నువ్వు అంటున్నావు లేదంటున్నావు అంటే లేదని చెప్పినంత మాత్రం లేకుండా పోయిందా? అరే కనబడని శత్రువుని పోరాడుతున్నావయ్యా, నువ్వు శత్రువు పోరాడుతున్నావు, నువ్వు యుద్ధ రంగంలో ఉన్నావు, నీ చుట్టూ శత్రువులు ఉన్నాను దేవుడు వాక్యం తెలియజేస్తుంది. నువ్వు అంటున్నావు ఏమి నా చుట్టూ లేవు. అపవిత్ర ఆత్మలు మాత్రమే చేతబడులు ఎలా పనిచేస్తాయి తెలీదా? ఈరోజు చేతబడులు అన్నప్పుడు నీ మీద మాత్రం చేయవలసిన అవసరం లేదు. కొన్నిసార్లు నీ పితరుల మీద చేసి ఉండొచ్చు. అక్కడ ఒక బలిపీఠం స్థిరపరచబడుతుంది. అదే బలిపీఠం గురించి చెప్పాను. దేవుడు అవనే అపవాదం అవనే వాడు వ్యక్తి జీవితంలో చేసే కార్యాలు బలిపీఠానికి ఆధారపడే ఉంటుంది. ఏ బలిపీఠం ఉంది? ఈరోజు ఎంతోమంది ఇంకను శాపము నష్టములో బాధించబడుతూ ఉన్నారు. రెండో రకము, కొంతమంది చూడండి ఈ సైకిల్స్ ఆఫ్ అడిక్షన్ పితరుల దగ్గర నుండి, తండ్రుల దగ్గర నుండి, బిడ్డ కుమారుడవనే కుమార్తెమని ఈరోజు ఏం పెద్ద డిఫరెన్స్ లేవు. అదే అడిక్షనల్ లూప్ సైకిల్స్లోనే వెళ్తూ ఉన్నారు. నాకు విడుదల లేదు అంటున్నారు. ఈరోజు ఒక మాట ప్రకటిస్తున్నాను, దేవుడు విడిపించలేని పాపం అంటూ బంధకం అంటూ ఏది లేదు. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? ఈరోజు మిమ్మల్ని విడిపిస్తానికి దేవుడు సమర్థుడండి. ఈరోజు దేవుడు కోరేది ఒకటేనండి, తన ప్రజల్ని అప్రెషన్ నుండి. అపోస్తుల కార్యాలు 10:38 చూసినప్పుడు యేసు ప్రభు అందరిని అపవాది ద్వారా ఆయన ప్రకటన కూడా చేసినప్పుడు, యెషయా గ్రంథం నుండి ఆయన చదివినప్పుడు కూడా బంధింపబడిన వారికి విడుదల, అపవాది ద్వారముగా అణిచివేయబడిన వారికి విడుదల. ఈరోజు యేసు ప్రభు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ మనస్సులో, నీవు చేసే కార్యాల్లో ప్రతి విధంలో నీకు విడుదల వల్ల ఆశపడుతున్నాడు. నువ్వు పశ్చాత్తాపడితే, నువ్వు ఆయన చెంతకు చేరితే, ఇంకా పాప స్థితిని కంటిన్యూ చేస్తూ పశ్చాత్తాపం లేకుండా యేసు ప్రభు కార్యం చేయాలంటే అయ్యేది కాదు. అందుకని అనేక మంది ఇలాంటి ఉద్యోగసభలకు వస్తారంట, పోతారంట, జీవితంలో మార్పు ఉండదంట. కారణం ఏంటంటే దేవుని ఆత్మకార్యం ఇక్కడ జరగక కాదు, వారు ఒక నిర్ణయం చేయక, వారి మార్గాల్ని వారు మార్చుకోక. ఎందుకంటే ఈ రిపెంట్ కాన్ఫరెన్స్ దేవుడు ఆశపడేది, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తాము తగ్గించుకుని వారి చెడు మార్గాన్ని విడిచి నా ముఖాన్ని వెతికిన ఎడలా ఏం చేస్తానన్నాడు? వారి దేశాన్ని స్వస్థపరుస్తా. ఒక విశ్వాసిగా నిలబడితే నిన్ను బట్టి నీ ప్రాంతం అంతా మార్చబడుతుంది. నిన్ను బట్టి నీ ప్రాంతం అంతా, నీవు నీతిమంతుడు అని పిలబడుతున్నావు, నీవు నీతిమంతురాలు అని పిలబడుతున్నావు, నీవు నీతి మార్గంలోకి వెళ్తే దేవుడు నీ జీవితంలో చేయగలిగిన కార్యాలు గొప్పవే. దేవుడు నీకు అనుగ్రహించగలిగిన విడుదల గొప్పది. నీ జీవితంలో ఆయన ఆత్మకార్యాలు జరిగించాలని ఆశపడుతున్నాడు దేవుడు. చూసి బైబిల్లో చూసినప్పుడు అండి, ఎలాగో ఒక మనిషికి విడుదల కలుగుతుంది, తన పాపము ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడతాం. ఏంటి పశ్చాత్తాపడతాం అంటే, అయ్యో ప్రభా పాపిని ప్రభా, అయ్యో ప్రభా తప్పు చేసా ప్రభా అంతా. ఎందుకంటే పశ్చాత్తాపం అనేది కేవలం నోటితో ఐఎమ్ సారీ అని చెప్తాం కాదు. ఎందుకంటే ఈరోజు చాలామందికి క్రైస్తవులకి నేను పాపిని అని చెప్పే డైలాగ్ సులభం. నేను పాపిని అయిపోయింది. ఏంటంట నేను పాపిని ప్రభా, నేను పాపిని. ఈరోజు నిజంగా ఏం కోరుతున్నాడు దేవుడు? పాత నిబంధనలు చూసినప్పుడు హీబ్రూలో రాయబడి షువ్ అన్న మాట చూస్తాం. SHUV షువ్. ఆ మాటకు అర్థం ఏంటి అని చూస్తే తిరిగి రా. నువ్వు నా త్రోవను విడిచి ఇంకో త్రోవలో పోయావు, తిరిగి రా. నువ్వు నన్ను విడిచి లోకాన్ని ప్రేమించావు, తిరిగి రా. అంటే నీ మార్గముల్ని మార్చుకో, నీ క్రియల్ని మార్చుకో. ఎదిగో పశ్చాత్తాపడ్డానని వెళ్ళి చేసిన పని పాపమే చేస్తూ ఉంటే విడుదల కలగదు. అపవాది బలిపీఠాలు కూలగొట్టాలి ఈ రాత్రి. విడుదల జయం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో కలగాలి యేసు నామములో. దేవుని ఆశ అదే. ఈ రాత్రి చాలు దేవుని వాటిని చూసినప్పుడు అండి, మన పాపములు మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు నీతిమంతుడు, నమ్మదగిన వాడంట. ఒప్పుకున్న ప్రతి పాపాన్ని క్షమిస్తాడు. ఒప్పుకోని పాపములకు క్షమాపణ. చెప్పండి గట్టిగా, అన్ని పాపాలు ఒప్పుకున్నారా? ఎందుకంటే ఈరోజు కామన్గా చెప్పేస్తారు, దేవా నేను పాపిని ప్రభా. నేను అంటానండి, అపవాది మనకి తీసుకొచ్చే ఈ పాపము ఎట్లా ఉంటుందంటే
తాడుల్లాగా ఉంటాయి. నేను చుట్టి 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 ఇదొక పాపం అన్నీ కట్టి ఉన్నాయి. నువ్వేం చేయాలంటే ఒప్పుకుంటామన్నప్పుడు రినౌన్సింగ్ అని ఇంగ్లీష్ మాట చూస్తాం, రద్దు చేస్తాము తెలుగు మాట చూస్తాం. రద్దు చేస్తానికి కారణం ఏంటి? కొన్ని తెంపబడతాయి, కొన్ని వెప్పాలి. బలిపీఠంలో నువ్వు భద్ర కొట్టాలి. అపవాది నీ పైన వాడు పెట్టిన ట్రాప్స్ని పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా దేవుడు తెంపివేస్తాడు నువ్వు సమర్పించుకున్నప్పుడు. కానీ ఇక్కడ వెప్పలేదు అనుకో, మా నాన్నగారు ఎప్పుడు అంటారు, ఒక గాడిని తీసుకొచ్చి ఇక్కడ కట్టిపెట్టి నువ్వు ఎంతసేపు కొడితే ఎక్కడ పోతుంది చెప్పు. కొట్టావు అటుపోయింది, కొట్టావు ఇటుపోయి. అందుకని కొంతమందికి కట్టబడిన స్థితిలో బ్రతుకుతూ ఇంకా వారు చేయవలసినది, వెప్పవలసింది, రద్దు చేయవలసింది చేయట్లే. లోకంతో స్నేహము, దేవునితో వైరము. ఈరోజు చాలామంది విశ్వాసులను పిలబడుతున్నవారు దేవునికి వైరులుగా ఉన్నారు, అంటే శత్రువులుగా ఉన్నారు. సిలువ శత్రువులు అన్నప్పుడు ఎవరు? దేవుని వాక్యలో చూస్తున్నాం సిలువ శత్రులు. ఎవరు సిలువ శత్రులు? దేవుణ్ణి ఎరగని వారు సిలువ శత్రువులు కాదు. దేవుని ప్రేమ ఎరగని వారు సిలువ శత్రువులు కాదు. దేవుణ్ణి ఎరిగానని చెప్తూ, దేవుని రక్తంలో కడగబడ్డానని చెప్తూ, ఇంకా పాపపు కార్యాల్లో జీవిస్తూ, పరిశుద్ధాత్మ ప్రేరేపణ వినకుండా, పరిశుద్ధాత్మ స్వరాన్ని వినకుండా దేవుని ఆత్మను అంగీకరించడం తునీకరించేవారు ఉన్నారు చూడు, వారు సిలువ శత్రువులు. ఈరోజు మనం అంటాం పలానా వారు సిలువ. నో. దేవుని పేరు పెట్టబడిన నీవు దేవుని సొత్తుగా బ్రతుకుతున్నావా? ప్రతి పాపిని దేవుడు రక్షిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన రక్తం సిద్ధంగా ఉంది కడిగి నీతిమంతుడిగా చేస్తానికి. కానీ రక్షించబడ్డానన్న వారు రక్షణ మార్గాన్ని విడిచి లోకాన్ని ప్రేమిస్తూ అంటే దేవుడు ఏం చేయగలుగుతాడండి? ఎందుకంటే నీ నిర్ణయం. ఈరోజు చాలామంది ముఖ్యంగా రద్దు చేసి ఉండొచ్చు, అన్నీ చేసి ఉండొచ్చు, పాపాలు ఒప్పుకుని ఉండొచ్చు, కానీ ఒక్క మూల కారణం ఉంటుందండి. వారి జీవితంలో అపవాది పెద్ద లూప్ హోల్. ఈరోజు ఎంతమంది విశ్వాసంలో చూస్తాం, క్షమించరాని పాపం అంటే క్షమాపణ ఉండదు. నేను విశ్వాసిని అంటావు, నేను క్రైస్తవుని అంటావు, నేను ప్రభు బల తీసుకుంటున్నా అంటావు, క్షమాపణ లేదు. అయ్యో ఎన్నో అపవిత్రాత్మల్ని పారదోలేటప్పుడు నేను చూశాను. వాళ్ళ మూల కారణం ఏంటి తెలుసా? క్షమించరాని మనసు. నువ్వు ఎంతసేపు గింజుకుని ఎంతసేపు పోదా దెయ్యం. అందుకనే మేము ఆత్మరంగంలో పరిశుద్ధాత్మ సహాయాన్ని వేడుకుంటూ, కారణం ఏంటి? ఆ వ్యక్తిని పిలిచి, నువ్వు ఎవరి మీద మనసులో ఇది పెట్టుకున్నావు, నువ్వు క్షమిస్తావా? ఒకసారి అయితే ఒక దెయ్యం అయితే క్షమించడం, నేను క్షమించను, నేనెట్లా క్షమిస్తాను? నీవు క్షమించరా అని మనసు కలిగి ఉన్నావు అనుకో, ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి ఒక మాట, ఈ పిక్చరైజేషన్ పెట్టుకోండి. నీ హృదయానికి క్షమించరాని మనస్సు అనేది నీ కలిగి ఉన్నావంటే అపవాదికి పెద్ద తలుపడికి, చిన్న కిటికీ కాదు. క్షమించరాని మనసు చిన్న కిటికీ కాదు. నువ్వు అది సులభమే కదా అంటావు, కానీ అపవాదికి పెద్ద తలుపది. ఏ రోజు క్షమించరాని మనసు నువ్వు కలిగి ఉన్నావంటే అపవాది బలిపీఠం నీ పైన పనిచేస్తుంది. జాగ్రత్త. ఈరోజు నిజముగా దేవుని రక్తంలో కడగబడిన వ్యక్తి అయితే, ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడే వ్యక్తి అయితే నీ జీవితంలో క్షమించే మనసు కలిగి ఉంటావు. జాగ్రత్త. ప్రేమ ఆత్మఫలం ఏమనగా ప్రేమ అన్నిట్లో ఓరుస్తుంది, అన్నిట్లో సహిస్తుంది. ప్రేమ దీర్ఘశాంతం కలిగి ఉంటుంది, ప్రేమ దయాలత్వం కలిగి ఉంటుంది, ప్రేమ మంచితనం కలిగి ఉంటుంది. ప్రేమను బట్టి అన్నీ ఉంటుంది నీలో. దేవుని వాటిలో చూసినప్పుడు అండి, ఈరోజు ఒక విశ్వాసి అన్నదప్పుడు రక్షించబడిన నీవు, ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నాను, నీలో దేవునికి అధికారం ఉందా, అపవాదికి అధికారం ఉందా? అపవాదికి మీలో చోటు ఉందా? పరీక్షించుకోవడానికి చూస్తున్నాం. వాడికి చోటు లేకుండా ఉండాలంటే ఏం చేయాలని చూస్తున్నాం. ఒకటి, రద్దు చేయాలి. రెండోది, క్రమశిక్షణ కలిగి ఉండాలి. క్రమశిక్షణ కలిగి ఉండాలన్నప్పుడు దేవునితో సంబంధము, దేవునితో సహవాసము, ప్రార్థన. ఇక్కడ ఉన్నవారు ఎంతమంది చేతులు ఎత్తద్దులే, పరీక్షించుకోండి. ఎంతమంది దేవునితో సహానుభావం కలిగి ఉన్నారు? ఫెలోషిప్, దేవునితో ఎల్లప్పుడూ మాట్లాడే మనసు కలిగి ఉన్నారు. ఒక వ్యక్తి దేవుడు నిజమని గ్రహిస్తే, ఒక వ్యక్తి దేవుడు నాలో ఉన్నాడని గ్రహిస్తే దేవునితో మాట్లాడతాడట. ఎంతసేపు మాట్లాడామనేది నేను అడగను, హృదయపూర్వకంగా మాట్లాడుతున్నావా?
ఆయనని ఎరిగి ఉన్నావా? ఆయనతో సహవాసం కలిగి ఉన్నావా? ఇప్పుడు అడుగుతాను యథార్థంగా, దేవుడు మీ సాక్షి, జీవితంలో ఒకసారన్నా బైబిల్ చదివి ముగించారన్న వారంటే చేతిలో చూపిస్తారా? ఇది క్రైస్తవత్వం, ప్రస్తుత క్రైస్తవత్వం. వాక్యం చదవంగానే దేవుడు తెలుసుకోవాలి, వాక్యం చదవంగానే దేవుడి కార్యాలు జరగాలి. వాక్యం లేదు కానీ దేవుని నియమాలు మనం ఎరుగు ఉన్నామంటాం. దేవుని ఆత్మ ద్వారంగా అనుగ్రహించబడిన వాక్యం నీ హృదయంలో చెక్కబడి ఉండాలి, నీ హృదయంలో చెక్కబడి ఉండాలి. ఈరోజు నువ్వు దేవుని తెలుసుకోవాలంటే ఫస్ట్ మీన్స్ అంటాను, మొదటి విధానం వాక్యం చదువు. వాక్యం చదువుతాం, క్రమశిక్షణ కావాలి, క్రమశిక్షణ కావాలి. నీవు వాక్యం చదవకుండా ఏమైనా చదివావంటే నువ్వు దేవుని స్థానంలో వేరేదో పెట్టావు, జాగ్రత్త. నీవు వాక్యం చదువుతానికి సమయం లేదని చెప్పావంటే దేవునికి సమయం లేదని చెప్పావు, అంతే. బాటమ్ లైన్ ఇస్ సింపుల్. ఈరోజు నీవు ఎరిగి ఉండాలని దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. నువ్వు అంటున్నావు నాకు సమయం లేదు, నాకు మనసు లేదు, నాకు మూడు లేదు. ఓ లోకంలోకి వెళ్ళి ఈ ఎక్స్క్యూజ్ లోకంలోకి వెళ్ళి ఊరుకుంటారా? ఈరోజు మనసు నీకు ఏమి ప్రభావితము చేస్తుందో దాని తగినట్టుగానే నీ బ్రతుకుంటుంది. నీవు ఏది చూస్తున్నావు, ఏది వింటున్నావు, ఏది చదువుతున్నావు, దాని ప్రకారమే నీ జీవితం వెళ్తుంది. దేవుని వాక్యం లేదు, దేవునితో సహవాసం లేదు, దేవుని ఆరాధించే నోరు కూడా లేదు. ఈరోజు క్రైస్తవులకి మౌనంగా ఆరాధిస్తాం, ఏమంటాం? మనసులో ఆరాధిస్తాం. మనసులో ఆరాధిస్తారా? ప్రార్థన 2 నిమిషాలు మనసులో చేయలేవు. ప్రార్థన అంటే ఫోన్ చేయాలి, అది పెట్టాలి, ఇది చేయాలి, అది చూడాలి, ఇది ఆర్డర్ పెట్టాలి. చూసి నీ మనస్సులో నీవు ప్రార్థన చేయాలంటే అది చాలా కష్టం. నోటితో ప్రార్థన చేయి, చాలా సులభం. ఎందుకంటే నువ్వు నోటితో ప్రార్థన చేసేది నీ చెవులకి నీకు వినబడేలాగా చూసుకో. నీ మనసు కంట్రోల్లోకి వస్తుంది ఆటోమేటిక్గా. ఛాలెంజ్ ఇస్తా, నోరు తెరిచి ప్రార్థన చేసి చూడండి, మనసు ప్రార్థనకి ఫోకస్ అయి ఉంటుంది. మనసులో ప్రార్థన చేసి చూడండి, అసలు ఒక్క క్షణము దేవునితో కనెక్ట్ అయి ఉంటాం ఇంపాసిబుల్ అవుతుంది. అందుకని చూడండి, చాలామంది ప్రార్థన ప్రారంభించిన కొద్దిసేపటికి దేవా దేవా స్తోత్రము స్తోత్రము, దేవా ప్రభువా నాకు సాయం చేయి. కానీ ఎప్పుడైతే దేవుడి వాక్యం చూస్తాను, నోరు తెరువు, నోరు బాగా తెరువు, నేను నింపుతా నా ఆత్మతో నిన్ను అంటే నువ్వు తెరుస్తావు. దేవా నీ కొరకు ఎదురు చూస్తున్నా. ఒక్కసారి పరిశుద్ధాత్ముడు అట్లా పట్టుకుని రగులు కొలిపాడు అనుకో, ఓవర్ఫ్లో 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 ఆపలేవు. ఈరోజు నీవు దేవుని దగ్గరికి చేరే క్రమశిక్షణ కలిగి ఉన్నావా? డిసిప్లైన్ మ్యాటర్స్. ఈరోజు ఎంతమంది క్రమశిక్షణ లేనివారు దేవుని వాక్యం చూసినప్పుడు మనం ఇంకా చూడొచ్చండి. ఈరోజు ఎంతోమంది దీవించబడాలి అని ఆశ. దేవుని వాక్యం చూస్తాము, ద్వితీయోపదేశకాండం 7:9 ఏమని చూస్తాము? ఎవడైతే దేవుని నిబంధనని కాపాడుకొని ఆయన కృపని వేడుకుంటారో దేవుడు ఆ తరాన్ని 1000 తరములకి దీవెనకరంగా చేస్తాడంట. లేకపోతే ఆ మనిషిని 1000 తరములకి దీవెనకరంగా చేస్తాడంట. నువ్వు అక్కడవి చాలు నీ తరాన్ని మారుస్తానికి. నువ్వు అంటున్నావు ఈ ఆలు సరిగా లేదు, వీరు సరిగా లేరు, వారు చేయలే, వీరు చేయలే. దేవుడు అంటాడు నువ్వు చేయి, నీ తరాన్ని మారుస్తాను. 1000 సంవత్సరాలకి, 1000 తరాలకి, 1000 సంవత్సరాలు, 1000 తరాలకి, 1000 జనరేషన్స్. ఈరోజు దేవుడు తన మాట చొప్పున కార్యం జరిగించగలిగిన దేవుడు అండి. కానీ ఈ చివరి మాటలు వినండి. నీలో నిజంగా దేవుడు కార్యం చేయాలంటే నీలో పశ్చాత్తాపం కలగాలి. రెండోది, రద్దు చేయవలసింది రద్దు చేయాలి. మూడోది, నీలో ఉన్న స్థాని బలాన్ని వెర్రగొట్టాలి, ఎదిరించాలి. నీ మైండ్లో అపవాది తలంపులను చెరపట్టో దేవుని చిత్తం తగినట్టుగా మలచు. నాలుగోది, స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు. నీ మనసును స్వస్థపరుస్తాడు, నీ జీవితాన్ని స్వస్థపరుస్తాడు, నీ దేహాన్ని స్వస్థపరుస్తాడు. ఐదోది, దేవుడు నూతన ప్రారంభం, నూతన కార్యాలు, నూతన క్రియలు జరిగించే దేవుడు. ఈరోజు ఆయన మనకు విడుదలిస్తారు. కానీ నేను ముగించేటప్పటికి కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నా. గల్తీయులకు రాసిన పత్రిక 3:13-14 చదువుదాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై, క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి, గట్టిగా చెప్పండి,
విమోచించాను. ఈరోజు చెప్తున్నాను, నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఆయన పశ్చాత్తాపంతో ఆయన పాదాలు పట్టుకుని ఆయన ఎడల పశ్చాత్తాపంతో నీ పాపంలో ఒప్పుకుని పాపినని గ్రహించి ఇంకా నీ చెడు మార్గంలో ఉన్నావనేది గ్రహించి నీలో మార్పు రావాల్సి ఉంది, ఆయన ఆత్మ సహాయం కావాలని వేడుకుంటూ ఆయన పాదాలు పట్టుకున్నట్లయితే దేవుడు పితరుల దోషాలను కొట్టేస్తా. ఎందుకంటే ఇందాక చెప్తూ వచ్చాను, జీవ మరణం ఆశీర్వాదం శాపం పెట్టినప్పుడు ఆయన అంటాడు, 2 కొండలు చెప్పాం కదా, ఏమేం కొండలు? గెరజం కొండ, ఈబాల్ కొండ. ఈబాల్ కొండ శాపపు కొండ, గెరజం కొండ ఆశీర్వాదపు కొండ. అక్కడ నిలబడి ప్రకటించినప్పుడు మేలు అన్నిటికీ ఆమెన్ ఆమెన్ అన్నారు, కీడు అన్నిటికీ ఆమెన్ ఆమెన్ అన్నారు. ఇప్పుడు జాగ్రత్త వినండి, యేసు ప్రభు ఏం చేశాడంట? ధర్మశాస్త్రము మూలంగా వచ్చే శాపము నుండి మనల్ని విమోచించాడంట. అంటే ఈ మాట చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. ఏంటి ఆ మాట? నువ్వు ఇంతవరకు ఏం పాపం చేసావో నువ్వు యేసు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపపడితే ధర్మశాస్త్రము మూలంగా నీకు రావాల్సిన శాపంని నీ పితరుల ద్వారా ఉండవనే, నీ ద్వారానే, ఏదవనే, కానీ వాటిని నువ్వు ఒప్పుకున్నదప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? వాటిని కొట్టివేస్తున్నాడు. మనకి విరోధంగా రాయబడిన రాతలు కొట్టివేయబడిందంట. కొలసీలు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. అపవాది మన విరోధంగా ఎత్తిపెట్టిన రాతలన్నీ కొట్టివేశాడంటే యేసు ప్రభు చెరగా పట్టేటప్పుడు మనం చూస్తున్నాము. ఆయన రక్తంతో కొట్టేస్తున్నాడు. నీ పశ్చాత్తాపము, నీ మారు మనస్సు, దేవుడు నీకు నూతన ప్రారంభం. క్రీస్తు యేసునందు ఉన్నవానికి ఏ శిక్షా విధియో లేదు. మరలా చెప్తున్నాను, ఎవరైతే క్రీస్తునందు ఉన్నారో నూతన సృష్టి అయి ఉన్నారు. పాతవి గతించిన సమస్తమో కొత్తదైన తర్వాత మరలా చేసిన తప్పులే చేయొద్దే. జాగ్రత్తగా నిలబడాలి, జాగ్రత్తగా బ్రతకాలి, జాగ్రత్త కలిగి జీవించాలి. ఎందుకంటే ఇంకా చూస్తే ఆయన ధర్మశాస్త్రము నుండి వచ్చే శాపము నుండి మనల్ని విమోచించాడంట. కానీ అబ్రహాముతో దేవుడు చేసిన ఆశీర్వాదపు వాగ్దానములు అంటే గెరాజిం కొండపై నుండి ఆమేన్ అని పలికిన ఆశీర్వాదాలు, నువ్వు నీతి మార్గంలోకి వెళ్ళి నీతి కార్యాలు జరిగిస్తూ దేవునికి అంగీకారంగా జీవించి దేవుని వాక్య నియమము ప్రకారము బ్రతుకుతే ఆశీర్వాదాలు ఇంకా ఈరోజు అన్యజనులకు అంటే మనకి జెంటైల్స్ మనకి తగునా కాదా? తగునా కాదా? అక్కడే చదవండి, మనకు అనుగ్రహించబడుతుందంట. అంటే ఈరోజు నువ్వు ఆశీర్వదించబడతానికి అవకాశం ఉందా లేదా? కానీ నీవు జీవించే దాన్ని బట్టే నీ జీవితంలో ఫలం ఉందనేది దేవుడు నాకు తెలియజేస్తుంది. నా తండ్రుల దోషం నేను చెప్పేస్తాను, ఈజీ. ఈ మాటతో నేను ముగిస్తున్నా, జాగ్రత్త. తండ్రుల బలిపీఠంలో అంటే పితరుల దోషంలో నీ మీదకు వచ్చే అవకాశము, నీవు ప్రార్థన చేసి నీవు దేవుని దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది నీ జీవిత విధానాన్ని మార్చుకుంటే దేవుడు వాటిని కొట్టేస్తున్నాడు. కానీ అపవాది నీ తరానంతా చూస్తానన్నారు. ఈ తరంలో బుద్ధులు తెలుసు, బలహీనతలు తెలుసు, అలవాట్లు తెలుసు. వాడి ఇన్ఫ్లుయెన్స్, వాడికి లీగల్ రైట్ లేదు, అధికారం లేదు, కానీ ఇన్ఫ్లుయెన్స్ ట్రై చేస్తూనే ఉంటాడు. అంటే మరలా అదే రకమైన శోధనల్ని తీసుకొస్తానికి చూస్తాడు. ఆ శోధనలను నువ్వు ఎదిరించలేకపోతే మరలా అపవాదికి బలిపీఠం లభిస్తుంది, జాగ్రత్త. అపవాదికి అధికారం వస్తుంది, జాగ్రత్త. వాడికి యాక్టివేషన్ పవర్ వస్తుంది, జాగ్రత్త. ఈరోజు ఎంతోమంది నీ క్రియలు మీరంతట బట్టి, నీ మనసు నీ అంతటా మార్చుకుంటాం బట్టి, నీ అంతటా నువ్వు కార్యం చేస్తాను బట్టి నీకు జయం కలిగి ఉందాం అనుకుంటున్నావు. అవ్వదు. గలితీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం చదివితే పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడిన వాడు శరీర క్రియల్ని జయిస్తాడంట. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడిన వాడు పాపపు కార్యాలని ఎదిరించగలుగుతాడంట. శరీర క్రియలకి నో అని చెప్పగలుగుతాడంట. యాకోబు పత్రికలు చూస్తాము, పరిశుద్ధాత్ముడు మనకు శక్తిని ఇస్తాడంట టు సే నో టు సిన్. పాపానికి నో అని చెప్తాను. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, పరిశుద్ధాత్ముడు ప్రేరేపించేటప్పుడు సమర్పించుకోవడానికి సిద్ధమా? నీవు నోరు తెరిచి ఒక్కసారి నీది ఇంకో రీఎగ్జామిన్, నీ రిపెంట్ కాన్ఫరెన్స్ మనది చూస్తాను. రిపెంట్ పరిశీలన చేసుకో. నీ కుటుంబంలో ప్యాటర్న్స్ కనబడుతున్నాయా? నీ జీవితంలో ప్యాటర్న్స్ కలుగుతున్నాయా? గతపు కార్యాలు ఇంకా జరుగుతున్నాయా? అపవాది ఇంకా నేను ఏళ్తానికి అధికారం ఉందా? అపవాది నేను ఏలే శక్తి కలిగి ఉన్నాడా?
ఈ రోజు దేవుని సన్నిధిలో సమర్పించుకుంటే దేవుడు కార్యం చేస్తానికి ఆశపడుతున్నాడు అండి. దయచేసి తలలోంచి ఒకసారి ప్రార్థన చేయండి. దేవా, నాకు కావాల్సిన విడుదల దయచేయి. దేవా, నాకు కావాల్సిన స్వతంత్రత దయచేయి. దేవా, ఇదిగో నీ ఆత్మ ద్వారా నన్ను ఒప్పింపజేయి. ప్రార్థన చేయి, యథార్థంగా ప్రార్థన చేయండి, యథార్థంగా ప్రార్థన చేయండి. ఈ సమయంలో దేవుడు ఇక్కడ నీకు విడుదల వలన ఆశపడుతున్నాడు. ఈ సమయంలో ఇక్కడ దేవుడు నీకు స్వతంత్రత వలన ఆశపడుతున్నాడు. ఈ సమయంలో దేవుడు నీకు జయము వలన ఆశపడుతున్నాడు. నీ జీవితంలో కార్యం జరిగించాలని ఆశపడుతున్నాడు. ఇదిగో నువ్వు ఒప్పుకుంటానికి దేవుడు ఈ గొప్ప అవకాశం, చక్కని అవకాశం నీకు ఇస్తున్నాడండి. ఏంటి, నీవు దేవునికి విరోధమైంది ఏదైనా కలిగి ఉన్నావా? ఇక్కడ ఈ సమయం ఏమన్నా దేవునికి విరోధమైంది ఉందా? చెప్పు తండ్రి, ఒప్పుకుంటున్నానయ్యా, నా హృదయాన్ని నీ ముందు తెరుస్తున్నాను, నా పాపములన్నీ నువ్వు ఎరుగున్నావయ్యా. ఇదిగో నాలో ఉన్న ప్రతి పాపాన్ని, అవిధేయతని క్షమించు, నాలో ఉన్న గర్వాన్ని క్షమించు, నాలో నీకు ఇష్టం లేని కార్యాలని క్షమించు. నాకు విడుదల దయచేయి, నాకు స్వతంత్రత దయచేయి, నాకు నెమ్మది దయచేయి, నాకు జయము దయచేయి, నా జీవితంలో కార్యము జరిగించు ప్రభువా. అడగండి, దేవుడిని అడగండి, యథార్థంగా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో చూడు. నీవు ప్రార్థన చేసి దేవుని ఆత్మ సహాయాన్ని వేడుకుంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేయగలుగుతాడో చూడు. మనము మన పాపములు ఒప్పుకున్నట్లయితే దేవుడు నీతిమంతుడు, నమ్మదగిన దేవుడు. ఒప్పుకున్న ప్రతి పాపాన్ని కడిగి వేసి తుడిచివేస్తాడంట. ఒప్పుకోవడానికి సిద్ధమా? ఒప్పుకో. విడుదల కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. స్వతంత్రత కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. జయం కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. నీ జీవితంలో ఫలము కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మొదటిగా నిన్ను పరీక్షించుకో. దయచేసి సమయాన్ని తీసుకుని నీ పాపాలని పరీక్షించుకో, ఒప్పుకో. దేవునికి విరోధమైన పనులు చేసుకుంటూ ఉన్నావా? తలంపుల్లో పరిశుద్ధత లేనివని ఉన్నావా? ఇంకనో అశ్లీలమైన దృశ్యాలతో, ఇంకనో ఇచ్చపు కార్యాలతో, ఇంకా శరీర క్రియల్లో సుఖిస్తూ ఆనందిస్తూ ఉన్నావా? ఇదిగో లోకంతో స్నేహం, దేవునితో వైరము, పాపపు కార్యాలను ఇంకా జీవిస్తూ ఉండి పరిశుద్ధాత్మడి కార్యం జరుగుతా ఉంటే కాదు. నువ్వు ఒప్పుకో. దేవుడు ఈ క్షణము నీకు విడుదలను ఆశపడుతున్నాడండి. నీ అంతటా నీకు విడుదల సంపాదించుకోలేవు. నువ్వు ఒప్పుకుంటే పరిశుద్ధాత్మడి కార్యం చేస్తాడు. నువ్వు అనొచ్చు, నేనేం పాపం చేశా, నేనేం తప్పు చేశా. అపవాది చెప్పేది అదే. ఇక్కడ పరిశుద్ధాత్మని అడుగు, నన్ను ఒప్పింపజేయ్యా, నన్ను ఒప్పింపజేయ్యా. పరిశుద్ధాత్ముడా, నన్ను ఒప్పింపజేయ్యా. యథార్థంగా అడుగు, నా స్థితిని నాకు గ్రహింపజేయ్యా. నాలో ఒక కార్యము చేయి ప్రభువా. అడుగుదేవా, నాలో రాతి హృదయాన్ని తీసివేసి మాంస హృదయాన్ని దయచేయి ప్రభువా. బండ హృదయాన్ని బదలగొట్టు ప్రభువా. ఇదిగో ఈ గర్భపు హృదయాన్ని పగలగొట్టు ప్రభువా. పరిశుద్ధాత్ముడా, నన్ను దర్శించయ్యా. యథార్థంగా ప్రార్థన చేయండి, యథార్థంగా నోరు తెరవండి. నోరు తెరువు, దేవుడు నింపుతాడు ఆత్మతో. నోరు, దేవుడు బలంగా తన ఆత్మతో నింపుతాడు. దేవునికి విరోధమైన బలిపీఠాలు నీ జీవితంలో ఉన్నాయా? రద్దు చేయి. చెప్పు, దేవా, ఇదిగోనయ్యా, నీకు విరోధమైన బలిపీఠాలన్నీ రద్దు చేస్తున్నానయ్యా. ఇంకా నాలో ఎక్కడ జారత్వానికి, లోభానికి, నా పితరుల పాపంలో ఏకవిస్తానికి, అపవాది అగ్రిమెంట్స్ ఏదైతే చేశానో అన్నిట్లో రద్దు చేస్తానని నాకు విడుదల కావాలి, నాకు స్వతంత్రత కావాలి, నాకు జయము కావాలి, నాకు సమాధానం కావాలి, నా జీవితం ముందుకు సాగాలి, నాలో నీవు ఆత్మకార్యాన్ని జరిగించాలి. ఇదిగో ఇప్పుడు నన్ను ఇక్కడ దర్శించు. యథార్థంగా ప్రార్థన చేయండి, అడగండి, ప్రార్థన చేయండి. దయచేసి ప్రతి ఒక్కరు లేచి నిలబడదామండి. ప్రతి ఒక్కరు లేచి నిలబడి మీ చేతుల పైకి ఎత్తి దేవుని చేతులు సమర్పించుకో. ఇదిగోనయ్యా, నన్ను నేను సమర్పించుకుంటాను. నువ్వు చేతులు ఎత్తుతో ఒక సాదృశ్యం దేవుడికి చూపిస్తున్నావు. ఐ సరెండర్. నేను సమర్పించుకుంటున్నానయ్యా. నన్ను ముట్టు, నన్ను దర్శించు, నన్ను తాకో. నా జీవితంలో జయం కావాలి, నా జీవితంలో స్వతంత్రత కావాలి, నా జీవితంలో నీ ఆత్మకార్యం జరగాలి. ఇదిగో నా బంధకాలను తెంపివేయ్యా, నా పాపాలను క్షమించు ప్రభా. నీ రక్తంతో నన్ను కడిగయ్యా. ఏ రీతిగా నీకు విరోధమైన కార్యాలు చేస్తానో ఒప్పుకుంటున్నాను ప్రభా. ఒప్పుకో. పరిశుద్ధాత్మను ఒప్పింపజేస్తా ఉంటే ఒప్పుకో. కొద్దిసేపు మీకు సమయం ఇస్తున్నానండి. ప్రైజ్, థ్యాంక్ యూ. నువ్వు చేస్తున్నావు, నేను నమ్ముతున్నాను. నా ప్రార్థనకి జవాబిస్తున్నాను, నేను నమ్ముతున్నాను. ఇదిగో మా మధ్య నువ్వు కార్యం జరిగిస్తున్నాను, నేను నమ్ముతున్నాను. నా జీవితంలో జయమిస్తున్నాను, నమ్ముతున్నాను. నన్ను విడిపించుకోను, నమ్ముతున్నాను. నన్ను స్వస్థపరచుకోను, నమ్ముతున్నాను. చెప్పు, నోరు తెరిచి చెప్పు. ఏది దేవుడు నీ జీవితంలో చేశాడని నువ్వు నమ్ముతున్నావో బిగ్గరగా దేవుడికి స్తుతులు చెల్లించండి. డిక్లేర్ విత్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని చూపి, మీ విశ్వాసాన్ని ఎత్తిపెట్టండి. దేవా, నీకు వందనాలు ప్రభా. ఈ దినాన్ని బట్టి స్తుతిస్తున్నాను.
ఈరోజు ఈ రీతిగా చేరి ఆరాధిస్తాను. నువ్వు కార్యం జరిగించే వందనాలు ప్రభా. ఇక్కడ తోడుకుని వచ్చావు, ఎవరెవరికి వాకు కావాలో నువ్వు తోడుకుని వచ్చావు, ఎవరెవరి జీవితాలను తట్టాలో నువ్వు తోడుకుని వచ్చావు, ఎవరెవరిలో ఏ కార్యం జరిగించాలో నువ్వు తోడుకుని వచ్చావు ప్రభా. మా స్థితిని గ్రహించే కృపను మాకు దయచేయ ప్రభా. ఈరోజు నీ వాక్యం ద్వారంగా ప్రభా, అపవాదికి బంధకాలు ఉండకూడదు, చోటు ఉండకూడదు, వాడికి అధికారం ఉండకూడదు అని గ్రహిస్తూ దేవా మేము చేయవలసింది చేసి నీ చేతులకు సమర్పించుకుని నీ మార్గంలో క్రమశిక్షణతో బ్రతకాలనేది ఎదుర్కొంచుడుగా దేవా, నీ కొరకు అంతము వరకు నమ్మకంగా జీవించేవారుగా మమ్మల్ని చేయి ప్రభా. నీ జీవ కిరీటం అందరికీ కలగాలయ్యా. మేమందరం పొందుకోవాలి ప్రభా. మందరిపై నీ హస్తం ఉండాలయ్యా. మందరి జీవితంలో ఆశీర్వాదం చూడాలయ్యా. దేవా, నీ బిడ్డలు ఎలాగ ఫలిస్తారు దేవా. కాలం ఏమైనా సమయం ఏమైనా నీ అందు మేము ఉంటే దేవా, ఇస్సాకు కరువు కాలంలో కూడా 100 రెట్ల ఫలం చూశాడు కదా ప్రభా. ఇదిగో ప్రభా, ఇక్కడ ప్రకటిస్తున్నా, నీ సమాధానాన్ని ప్రకటిస్తున్నా, నీ నెమ్మదిని ప్రకటిస్తున్నా. సమస్త జ్ఞానాన్ని మించిన సమాధానము ప్రతి హృదయంలో ఇప్పుడు అనుగ్రహించబడునుగాక అని ప్రకటిస్తున్నాను. భారభరితమైన ఆత్మని తీసివే ప్రభా. దుఃఖభరితమైన ఆత్మని తీసే ప్రభా. దేవా, వేదన మాలోండి తీసివే ప్రభా. బూడిదకు ప్రతిగా పూదండని ఇస్తానన్న ప్రభా. స్తుతిని ఇస్తానన్న ప్రభా. ఆనంద తైలాన్ని ఇస్తానన్న ప్రభా. ఇక్కడ ఒక్కొక్కరి పైకి నీ ఆత్మ కుమ్మరింప బలముగా అనుగ్రహించబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. ఈరోజు సమయం ఏందని ముగిస్తున్నాం కానీ తిరిగి వెళ్ళేటప్పుడు జయముతో రోషముతో నీ కొరకు నమ్మకంగా జీవించే జీవితాన్ని అనుగ్రహించి నీ కొరకు సాక్షులుగా నిలబెట్టమని, మేము చేసిన ప్రార్థనకి నీవు జవాబిచ్చావు నమ్ముతూ, పరిశుద్ధాత్మ నువ్వు ఏం చేయాలో మేము చెప్పాల్సిన అవసరం లేదు తండ్రి. నీ చిత్తం ఏంటో మేము ప్రతి ఒక్కటి ప్రకటించాల్సిన అవసరం లేదు. సమర్పించుకుంటే చాలు కదా ప్రభా. ఇదిగో ప్రభా, సమర్పించుకుంటున్నాం. సమర్పించుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ జయము, నీ సమాధానము, నీ విడుదల, నీ నెమ్మది, నీలో ఉన్న కార్యములు అనుగ్రహించి జరిగించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దైవం నీవయ్యా.